నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఆత్మగౌరవం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్యామలాదేవి గారు కొడుకు కోడలుతో కలిసి జీవిస్తున్నారు. అయితే కొడుకు కోడలు తమ తల్లిని అవమానించని రోజే లేదు. కోడలు ప్రియ లౌక్యంగా పనులన్నీ చెప్పి అత్తగారితో చేయించుకునేది. పని చేయడం అత్తగారి బాధ్యత, కర్తవ్యం అన్నట్టు చెప్పేది. కొడుకు ప్రకాష్ కూడా భార్య మాటలకే వంత పాడేవాడు. శ్యామలాదేవి గారు వారిద్దరి కోసం సేవ చేయడానికి మాత్రమే ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉండేవారు. ప్రియ తన భర్త ప్రకాష్తో, ఏమండి, రేపు నా స్నేహితులు మన ఇంటికి భోజనానికి వస్తున్నామని ఫోన్ చేసి చెప్పారు. అత్తయ్య గారిని నా ఫ్రెండ్స్ కోసం రకరకాల వంటలు సిద్ధం చేయమని మీరే చెప్పండి. నేను చెప్తే ఆవిడ చెయ్యదు, మీరు చెప్తే ఖచ్చితంగా చేస్తుంది. ఆవిడ రోజంతా ఇంట్లో ఖాళీగానే కూర్చుంటుంది కదా, ఇలాంటి సమయాల్లో కూడా కనీసం ఆ పనులన్నీ చెయ్యలేరా అంటూ భర్తను అడిగింది. ప్రకాష్, సరే నేను ఇప్పుడే అమ్మకు చెప్తాను అంటూ శ్యామలాదేవి గారి గదిలోకి వెళ్ళి, అమ్మా, రేపు మన ఇంటికి ప్రియా ఫ్రెండ్స్ భోజనానికి వస్తున్నారు. వాళ్ళకి లంచ్ కోసం రకరకాల వంటలు చేసి పెట్టాలి. మీకు ప్రియ సహాయం చేస్తుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదనే నేను అనుకుంటున్నాను అంటూ ప్రకాష్ శ్యామలాదేవి గారితో చెప్పాడు. శ్యామలాదేవి గారు దగ్గుతూ, నేను అన్ని వంటలు చేయగలనా? ఎంతమంది కోసం తయారు చేయాలి? ఇంతకు ముందులాగా ఈ ముసలి తల్లి ఎముకల్లో బలం ఎక్కడిది అంటూ శ్యామలాదేవి గారు మళ్ళీ దగ్గడం మొదలుపెట్టారు. అమ్మా, నువ్వు ఆ దగ్గడం కాస్త ఆపుతావా? ఎవరైనా చూస్తే మీరు దగ్గుతూ వంట చేయడం, అప్పుడు మీరు ప్రిపేర్ చేసిన ఫుడ్ ఎవ్వరూ తినరు అని మాట్లాడుతుండగానే ప్రియకి ఒక అవకాశం దొరికింది. భర్త దగ్గరకు వచ్చి, నేను రోజు ముఖానికి మాస్క్ వేసుకోమని చెబుతూనే ఉంటున్నాను, కానీ ఆవిడ వినకుండా అలా దగ్గుతూనే తిరుగుతున్నారు. ఇంట్లో చిన్నపిల్లలున్నారు, వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్స్కి గురవుతారేమోనని నేను చాలా భయపడుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి, మీకు కానీ పిల్లలకు కానీ ఇన్ఫెక్షన్ సోకితే ఏమవుతుంది అని చెబుతూ బాధగా నటించడం మొదలుపెట్టింది. శ్యామలాదేవి గారి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. కన్నీళ్లతో కొడుకు వైపు చూస్తూ ఉండిపోయింది. కోడలు ఆవిడ్ని తిడుతూనే ఉంది. అప్పుడు శ్యామలాదేవి గారు ధైర్యం కూడగట్టుకొని, బాబు ప్రకాష్, నీకు ఎన్నోసార్లు చెప్పాను నాకు అస్సలు ఒంట్లో బాగుండడం లేదు అని. రాత్రంతా దగ్గలేకపోతున్నాను, డాక్టర్కి చూపించమని, లేదంటే మెడికల్ షాప్లో ఏవైనా మందులు తెచ్చివ్వమని కూడా నేను పదే పదే అడుగుతూనే ఉన్నాను. మీకు సమయం లేకపోతే నాకు కొంచెం డబ్బు ఇవ్వండి, నేనే మందులు తెచ్చుకుంటాను అన్నారు శ్యామలాదేవి గారు. ఆ మాటలకు ప్రకాష్, సరే అమ్మా, ప్రియ నిన్ను ఈరోజు డాక్టర్కి చూపిస్తుంది, నీకు సంతోషమే కదా అన్నాడు. అప్పుడు వెంటనే ప్రియ, ఈ దగ్గు ఎందుకు వస్తుందనుకున్నారు? ఇదంతా మీ అమ్మగారి అత్యాస వల్లే వస్తుంది. వృద్ధాప్యంలో కూడా ఈవిడ నోటికి అడ్డు ఆపు ఉండదు. తీపి పులుపు ఏది దొరికినా తీసుకుని తింటుంది. పిల్లల కోసం తెచ్చిన చాక్లెట్లు కూడా తింటుంది. కాస్త ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటే అంతా బాగుంటుంది. అయినా ఇంట్లో నా మాట ఎవరు వింటారు అంటూ బాధగా ముఖం పెట్టింది. అప్పుడు ప్రకాష్, అమ్మా, మీ కోడలు చెప్పింది నిజమే కదా, నువ్వు కొంచెం జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా నీ ఆరోగ్యం గురించి, డబ్బులేమీ చెట్లకు కాయడం లేదు కదా అంటూ, ప్రియా, మీ ఫ్రెండ్స్ భోజనానికి వస్తున్నారన్నావు కదా, నువ్వు అమ్మ సహాయం తీసుకొని వంటలు చేసుకో. అమ్మ ఇలాగే దగ్గుతూ ఉంటే ఆ వంటల పనంతా నువ్వే చూసుకో అని చెప్పి ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ప్రకాష్ ఇంట్లో జరగబోయే పార్టీ గురించి ప్రియాకి గుర్తు చేశాడు. మీరు ఆఫీస్కి వెళ్ళండి, ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను, సాయంత్రం మీరు వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉంటాయి అని చెప్పి ప్రకాష్ని ఆఫీస్కి పంపించింది ప్రియ. ప్రకాష్ ఆఫీస్కి వెళ్ళగానే ప్రియ శ్యామలాదేవి గారి గదిలోకి వచ్చి శ్యామలాదేవి గారు దగ్గుతూ ఉండడం చూసి ఆవిడపై విరుచుకుపడింది. ప్రియ ప్రకాష్ ముందు చాలా లౌక్యంగా బిహేవ్ చేస్తుంది. ఎప్పుడూ ప్రకాష్తో శ్యామలాదేవి గారు ఒక్క పని కూడా చెయ్యరని, మీ అమ్మగారు ఎప్పుడూ మంచం మీదే పడుకుని ఉంటారు, భోజనానికి మాత్రమే బయటకు వస్తారు,
ఏదన్నా తినడం మాత్రమే ఆవిడకి పని, ఇంకా వేరే పని అస్సలు ముట్టుకోరు అని ప్రకాష్కి ఎప్పుడూ చెబుతూ ఉండేది. ప్రకాష్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ప్రియ శ్యామలాదేవి గారి గదిలోకి వచ్చి, మీకు ఈ పార్టీ గురించి ముందే చెప్పాను కదా, ఇంకా దగ్గుకుంటూ పడుకున్నారే, నేను నిన్నే పార్టీ కోసం పార్లర్కి వెళ్ళొచ్చాను. ఈ వేడిలో స్టవ్ దగ్గర వంటలు చేస్తే నేను చేయించుకున్న ఫేషియల్ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి, పాత్రలు తోమితే నా నెయిల్ ఆర్ట్స్ అన్నీ పోతాయి. రండి లెండి, లేచి ముందు వంటగదిలో పని చూడండి. సాయంత్రం పార్టీ స్టార్ట్ అయ్యేసరికి వంటలన్నీ అయిపోవాలి అని శ్యామలాదేవి గారితో అంది. శ్యామలాదేవి గారు విపరీతంగా దగ్గుతూ మంచం మీద నుంచి అస్సలు లేవలేకపోయారు. ప్రియ కోపంగా అత్తగారిని చీదరించుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. నేను ఇంటికి సేవకురాల్లా ఉన్నాను, ఇంట్లో పనులన్నీ నేనే చేస్తే వాళ్ళు మాత్రం తీరిగ్గా కూర్చుని తింటారు అనుకుంటూ ప్రియ ఎలాగోలా డిన్నర్ సిద్ధం చేసింది. రాత్రి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు. కడగడానికి చాలా పాత్రలు షింకులో మిగిలిపోయి ఉన్నాయి. కానీ ఆవిడ వాటిని అస్సలు ముట్టుకోలేదు. నిశ్శబ్దంగా వెళ్ళి నిద్రపోయింది. మరుసటి రోజు శ్యామలాదేవి గారు స్నానం చేసి గుడికి వెళ్ళి పూజ చేసి తిరిగి వస్తూ ఉండగా కొడుకు కోడలు ఎక్కడికో వెళుతూ కనిపించారు. ప్రియ తన భర్తను పిల్లల్ని కారులో కూర్చోమని చెప్పి శ్యామలాదేవి గారి దగ్గరకు వచ్చి, వంటగదిలో కొన్ని పాత్రలు ఉన్నాయి, వాటిని శుభ్రం చేసి ఉంచండి, మేము తిరిగి వచ్చేసరికి డిన్నర్ సిద్ధం చేయండి. నేను నిన్న మీకు అస్సలు ఒక్క పని కూడా చెప్పకుండా మొత్తం నేనే చేసుకున్నాను. ఈ రోజు కనుక మీరు పనంతా చెయ్యకపోతే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ప్రియ కూడా వెళ్ళిపోయింది. పాపం శ్యామలాదేవి గారు తల ఊపి లోపలికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళుతున్నారు అని కొడుకును గాని కోడల్ని గాని అడిగే ధైర్యం చెయ్యలేదు. శ్యామలాదేవి గారు కిచెన్లోకి వెళ్ళేసరికి పాత్రలన్నీ కుప్పగా కనిపించాయి. ఎలాగోలా పాత్రలన్నీ కడిగారు. శ్యామలాదేవి గారు దగ్గుతూ రాత్రంతా నిద్రపోకపోవడం వల్ల ఆవిడకి నీరసంగా అనిపిస్తుంది. ఆవిడ దగ్గు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. పదే పదే కొడుకుని అడిగిన తర్వాత కొడుకు ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆవిడికి టెస్టులు చేసిన డాక్టర్ శ్యామలాదేవి గారు టీబీతో బాధపడుతున్నారని, అదంత త్వరగా నయం కాదని, చికిత్సకు కూడా చాలా సమయం పడుతుందని చెప్పారు. అదే సమయంలో ప్రకాష్ ఒక నెల రోజులకు సరిపడా మందులు తెచ్చి తల్లికిచ్చి పిల్లలకు దూరంగా ఉండమని సూచించాడు. తర్వాత నెలలో ప్రకాష్ మందులు కూడా తీసుకురాలేదు. తల్లి వల్ల ఇంట్లో ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆవిడికి మందులు తీసుకురావడం మానేశాడు. 6 సంవత్సరాల క్రితం ప్రకాష్ పెళ్లి జరిగింది. ప్రకాష్ ప్రియని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇంట్లో పరిస్థితులన్నీ మారతాయి అనుకున్నారు శ్యామలాదేవి గారు. అయితే ప్రియా వచ్చిన తర్వాత ఇంట్లో పరిస్థితులు ఇంకా దిగజారిపోయాయి. ప్రకాష్ శ్యామలాదేవి గారితో కనీసం మాట్లాడడం కూడా మానేశాడు. ప్రియా వచ్చిన తర్వాత ఆ ఇంట్లో శ్యామలాదేవి గారి హోదా పాత వస్తువులా తయారయింది. ఇప్పుడు ప్రియా కోరికల మీదే ఇల్లంతా నడుస్తుంది. చాలాసార్లు ప్రకాష్ తన భార్య ముందు తన తల్లిని అవమానించేవాడు. దాని కారణంగానే ప్రియాకు కూడా అత్తగారంటే చిన్నచూపు మొదలైంది. ప్రకాష్ ప్రవర్తనని ఆసరాగా తీసుకుని ప్రియ కూడా అత్తగారిని అవమానించడం మొదలుపెట్టింది. ప్రకాష్ పెళ్లి కాకముందు ఇంట్లో గిన్నెలు కడగడానికి, ఇల్లు ఊడ్చి తుడవడానికి పని మనిషి వస్తూ ఉండేది. పెళ్లి జరిగిన 6 నెలలకి డబ్బు ఆదా చేసే నెపంతో ప్రియ పని మనిషిని తీసేసింది. శ్యామలాదేవి గారి చేతే అన్ని పనులు చేయించడం ప్రారంభించింది. కొడుకు కూడా, అమ్మా ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే కాళ్ళు చేతులు ఆడతాయి, డబ్బు కూడా ఆదా అవుతుంది, ప్రియ ఇంటి ఖర్చులు ఎంత బాగా మేనేజ్ చేస్తుందో కదా, నువ్వు కూడా ఇక నుంచి ప్రియ చెప్పినట్టు విను అని తేలిగ్గా చెప్పేశాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే సమయం రాత్రి అయింది. శ్యామలాదేవి గారు అలాగే దగ్గుతూనే ఆహారాన్ని సిద్ధం చేశారు. కొడుకు కోడలు కాసేపటికి తిరిగి వచ్చారు. శ్యామలాదేవి గారు టేబుల్పై అన్నీ సర్ది తన గదిలోకి వెళ్ళిపోయారు. ప్రకాష్ నోట్లో ఒక్క ముద్ద పెట్టుకోగానే కోపంగా అరిచాడు. శ్యామలాదేవి గారు ఏం జరిగిందోనని గబగబా బయటకొచ్చారు. ఎలాంటి ఆహారం సిద్ధం చేశావమ్మా నువ్వు
ఉప్పు లేదు, మసాలా లేదు, కారము లేదు. పొద్దున్నుంచి అలసిపోయి ఇంటికొస్తాం. ఇలాంటి రుచి పచి లేని ఆహారాన్ని మీరు మా ముందు ఉంచుతారా? నీకు వంట చేయడం కూడా తెలియడం లేదా అంటూ అరుస్తున్న కొడుకుని చూసి శ్యామలాదేవి గారు ఎండిపోయిన ఆకులా వనకడం ప్రారంభించారు. మౌనంగా అక్కడి నుంచి కన్నీళ్లు దిగమింగుతూ తన గదిలోకి వెళ్ళిపోయి ఏడవడం ప్రారంభించింది. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు మీరు, ఎప్పటికీ మీరు మాకు భారమే అంటూ కొడుకు కోడలు ఆవిడ గురించి మాట్లాడుతూ ఉంటే గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు శ్యామలాదేవి గారు. ఏడుస్తూ తన చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. నాన్న, నేను 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, కాలేజీకి వెళ్ళి చదువుకుంటాను నాన్న అని ఆశగా అడిగిన శ్యామలాదేవి గారితో, నీ తర్వాత 3 చెల్లెళ్ళున్నారు, మిమ్మల్ని 3 చదివించి పెళ్లిళ్ళు చేయాలంటే నాకు తలకు మించిన భారం అవుతుంది అని చెప్పి వయసులో తనకంటే చాలా పెద్ద వ్యక్తితో వివాహం చేశారు శ్యామలాదేవి గారి తండ్రి. అప్పటికే తన తోటి కోడలు బావగారు ఇంట్లో పెత్తనం చేస్తూ ఉన్నారు. శ్యామలాదేవి గారి భర్త పెద్దగా సంపాదన లేని వ్యక్తి, పైగా దురలవాట్లకు బానిసయ్యాడు. దాని కారణంగా ఆమె ఆ ఇంట్లో అందరి మాటలు వింటూ అందరు చెప్పిన పనులు చేస్తూ ఉండాల్సి వచ్చేది. ప్రకాష్ పుట్టిన కొన్ని రోజులకే శ్యామలాదేవి గారి భర్త మరణించారు. భర్త మరణించాక ఇంటి పెత్తనం మొత్తం తోడికోడలు బావగారే చేయడం వల్ల ఆవిడ చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు. ఒకరోజు కొడుకు పాల కోసం ఏడుస్తూ ఉంటే తోడికోడలు బిడ్డకి పాలివ్వడానికి కూడా నిరాకరించింది. ఆ రోజు శ్యామలాదేవి గారు ఆస్తిలో వాటా అడిగారు. శ్యామలాదేవి గారి బావగారు తోడికోడలు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకిచ్చే ప్రసక్తే లేదు అంటూ ఆమెను ఇంట్లోంచి బయటకు గెంటేశారు. చేతిలో చంటి బిడ్డతో కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న శ్యామలాదేవి గారు ఒక స్కూల్ గేటు బయట తిరుగుతూ భిక్షాటన చేయడం ప్రారంభించారు. అప్పుడు అక్కడికి ఒక మహిళ వచ్చి, ఇలా అడుక్కు తినడం కంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంది. శ్యామలాదేవి గారు, ఏదైనా పని ఉంటే దయతో నాకు ఇప్పించండి, నాకు నా కొడుక్కి తిండి దొరికితే చాలు, ఏ పనైనా చేస్తాను అని అడిగారు. అప్పుడు ఆవిడ స్కూల్లో వంట మనిషి ఉద్యోగం ఇచ్చి పక్కనే ఉన్న క్వార్టర్స్లో ఒక రూమ్ కూడా ఇచ్చారు. అప్పట్నుంచి శ్యామలాదేవి గారు తన కొడుకుతో కలిసి అక్కడ నివసించడం ప్రారంభించారు. అదే పాఠశాలలో కొడుకును కూడా చేర్పించి చదివించడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా కాలం మారడం మొదలైంది. కొడుకు చదువు ముగించుకొని కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాడు. కానీ అతని స్వభావంలో మాత్రం తల్లంటే ఎప్పుడూ చిన్నచూపే కనిపించేది. ఎప్పుడూ తల్లిని దూషిస్తూ ఉండేవాడు. కాలంతో పాటు పరిస్థితులు మారతాయని శ్యామలాదేవి గారు ఆశగా ఎదురుచూసేవారు. చదువు పూర్తయి ఉద్యోగం రాగానే ప్రకాష్ ప్రియని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యాక కూడా ప్రకాష్ తన తల్లిని గౌరవించలేకపోయాడు. ఎవరో చెప్పినట్టు ఒక వ్యక్తి తన భర్త నుంచి ఆనందాన్ని పొందలేనప్పుడు కొడుకు నుంచి ఎలా ఆశించగలదు? తల్లిని తనతో ఉంచుకొని 2 పూట్ల భోజనం మాత్రం పెట్టేవాడు. కానీ ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవాడే కాదు. ప్రియ కూడా శ్యామలాదేవి గారిని అవమానించే ఏ అవకాశాన్ని వదులుకునేది కాదు. క్రమక్రమంగా ఆమె పరిస్థితి ఇంట్లో పని మనిషి కంటే కూడా దిగజారిపోయింది. కాలం గడుస్తున్న కొద్దీ శ్యామలాదేవి గారి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఒకరోజు ఉదయం శ్యామలాదేవి గారు తన కొడుకు గదిలోకి వెళ్లారు. బాబు ప్రకాష్, టీ తీసుకో అంటూ నిద్రపోతున్న కొడుకుని లేపగానే ప్రకాష్ శ్యామలాదేవి గారిని తన గదిలో చూసి ఒక్కసారిగా ఆవిడపై విరుచుకుపడ్డాడు. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను మా గదిలోకి రావద్దని? నీకు కొంచెమైనా బుద్ధుండాలి. నువ్వు దగ్గుతూ ఇల్లంతా ఎందుకు తిరుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ ఇన్ఫెక్షన్స్ మాకు సోకితే మేము ఎంత బాధపడాల్సి వస్తుందో నీకు తెలుసా? పిల్లలకి మాకు దూరంగా ఉండమని, వంటగదిలో పనిచేసేటప్పుడు మాస్క్ పెట్టుకోమని నీకెన్నిసార్లు చెప్పాను? అయినా సరే నువ్వు వినిపించుకోవు అంటూ ఉండగానే ప్రియ బాత్రూమ్ నుంచి బయటకొచ్చింది. అత్తయ్య గారు, మీకు కొంచెం కూడా మేనర్స్ లేదా? ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినిపించుకోరు మీరు అంటూ శ్యామలాదేవి గారిని తిట్టడం మొదలుపెట్టింది. శ్యామలాదేవి గారు కన్నీళ్లతో, మీరిద్దరూ చదువుకున్నారు,
మీ సంస్కారం ఎక్కడికి పోయింది? నా వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంట్లో పనులన్నీ చేయడానికి నన్ను బాగానే వాడుకుంటున్నారు. అప్పుడు నా ఆరోగ్యం అడ్డురాదు మీకు. మీ పక్కన కూర్చోవడానికి, దగ్గరకు రావడానికి మాత్రం నా ఆరోగ్యం అడ్డొస్తుంది అంటూ కన్నీళ్లతో తన గదికి వెళ్ళిపోయారు. ప్రియా, ప్రకాష్ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మా అన్నయ్యకి ఈ నగరంలోనే ఉద్యోగం వచ్చింది. మీకు తెలుసా? వాడు బాగా సంపాదిస్తున్నాడు. వారితో మనం బంధం పెంచుకుంటే బావుంటుంది. మన మిగిలిన సమస్యలు కూడా తీరిపోతాయి అనగానే ప్రకాష్, అవునా, సరే అయితే మీ అన్నయ్యని మన ఇంటికి పిలుద్దాం అన్నాడు. అప్పుడు ప్రియా, సరే నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. అయితే మరి మీ అమ్మ సంగతి ఏమిటి? ఆమెను వృద్ధాశ్రమంలో వదిలేయడం మంచిది. అక్కడైతే వారికి ఉచిత వైద్యం అందటంతో పాటు తమలాంటి తమ వయసులో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాలక్షేపం కూడా అవుతుంది. ఆవిడ దగ్గుతూ రోజంతా ఇంట్లో తిరుగుతుంటే నాకు భయంగా ఉంది. రేపొద్దున ఆవిడ ఇన్ఫెక్షన్స్ పిల్లలకు అంటుకుంటే మనం చాలా బాధపడాల్సి వస్తుంది. ఇప్పటికే మనం ఆవిడ గురించి చాలా చేశాం. చాలా రోజుల నుంచి ఆవిడ మందుల ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. ఆవిడ వల్ల మనకు ఒక్క రూపాయి లాభం కూడా లేదు. ఆవిడ కోసం ఖర్చు చేసే డబ్బులలో సగం పెడితే మనకి పని మనిషి వచ్చేస్తుంది. మిగతా పనులన్నీ నేనే చూసుకుంటాను. ఆవిడ కోసం ఇంట్లో ఒక గది, నెల నెల మందుల ఖర్చులు, తిండి ఖర్చులు ఎంత అవుతున్నాయో ఆలోచించండి. ఇప్పుడు మా అన్నయ్యను మా ఇంటికి పిలిచాననుకోండి, అన్నయ్యకు ఒక గది ఇవ్వాలి కదా. ఇంటికి పిలిచి గది ఇవ్వకుండా హాల్లో పడుకోమంటే ఏం బాగుంటుంది? మీకు మీ వైపు బంధువులు ఎవ్వరూ లేరు. రేపు మనకి ఏదైనా అవసరం వస్తే మనకి అండగా నిలబడాల్సింది నా తరపు వాళ్లే కదా, మా అన్నయ్య వాళ్లే కదా. ఆలోచించండి అంది ప్రియా. అప్పుడు ప్రకాష్, నువ్వు సరిగ్గా చెప్పావు ప్రియా. నువ్వు చెప్పిందంతా 100కి 100 పాళ్ళు నిజం. నాకు మా అమ్మకి వేరే బంధువులెవ్వరూ లేరు. అమ్మతో నేను తన సామాన్లు సర్దుకుని రెడీగా ఉండమని చెప్తాను. రేపే మా అమ్మని వృద్ధాశ్రమంలో దింపుతాను అన్నాడు ప్రకాష్. తన గదిలోనే కూర్చుని శ్యామలాదేవి గారు కొడుకు కోడలి మధ్య జరుగుతున్న సంభాషణ అంతా వింటూ ఉన్నారు. నేను వృద్ధాశ్రమానికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించడం ప్రారంభించారు. కానీ నేనెందుకు వెళ్ళాలి? ఒకప్పుడు నా భర్త ఇల్లు నాది కాదు. ఇప్పుడు నా కొడుకు ఇల్లు కూడా నాది కాదు. నేను అడుక్కుని పాత్రలు కడిగి వంటలు చేసి పెంచిన నా కొడుకుపై ఈరోజు నాకు ఎలాంటి హక్కు లేదు. నిన్నగాక మొన్నొచ్చిన అమ్మాయి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది. చిన్నప్పటి నుంచి నా కొడుకుకి ఏ లోటు రానివ్వలేదు. నేను ఎండలో కాళ్ళు కాలుకుంటూ చెప్పులు లేకుండా తిరిగినా కూడా నా కొడుకుకి బూట్లు కొనిపెట్టాను. అదే కొడుకు ఇప్పుడు నన్ను వృద్ధాశ్రమానికి పంపించేందుకు అంగీకరించాడు. ఇది నా త్యాగానికి, నా తపస్సుకి లభించిన ప్రతిఫలమా? ఇలా ఆలోచిస్తూ శ్యామలాదేవి గారు ఏడవడం మొదలుపెట్టారు. కొడుకు యోగ్యుడైతే ఏ కోడలికైనా తన తల్లి గురించి చెడు మాటలు చెప్పడం అంత సాధ్యమయ్యే పని కాదు. రాత్రి చీకట్లు పెరిగిపోవటంతో అందరూ నిద్రమత్తులో పడ్డారు. కానీ శ్యామలాదేవి గారి కళ్లకు నిద్ర దూరం అయ్యింది. కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. ఇంత పెద్ద ఇంట్లో నా కోసం ఒక్క మూలను కూడా స్థలం లేదు అనుకుంటూ దేవుడికి మొరపెట్టుకోవడం మొదలుపెట్టింది. ఈరోజు నా కొడుకు ఉద్యోగం చేసుకుంటూ దర్జాగా గౌరవంగా ఈ ఇంట్లో బ్రతుకుతున్నాడు. ఎవరి వల్ల బ్రతుకుతున్నాడు? నేను కూడా నా స్వార్థం చూసుకుని వదిలేసుంటే ఈ రోజున నా కొడుకు ఇలా ఉండేవాడా అని ఆలోచిస్తూ ఉండగానే ఆవిడికి విపరీతమైన దగ్గొచ్చింది. శ్యామలాదేవి గారు నీళ్ల కోసం ఎవరినైనా పిలవాలని ప్రయత్నించారు. కానీ ఆ ఇంట్లో తన వాళ్ళనే వాళ్ళు ఎవరున్నారు? ఆలోచిస్తూనే శ్యామలాదేవి గారు తన గదిలోంచి బయటకు వెళ్లారు. మరుసటి రోజు, ప్రియా, మీ అమ్మ చూడండి ఎలా నిద్రపోతుందో. ఎంత పొద్దెక్కినా కూడా ఆమె గది నుంచి బయటకు రాలేదు. వెంటనే వెళ్ళి ఆమెను లేపి ఆవిడ వస్తువులన్నీ సర్దుకుందో లేదో అడగండి. వృద్ధాశ్రమానికి పంపించాలి కదా అంది ప్రియా. భార్యాభర్తలిద్దరూ 2 గంటల పాటు వేచి ఉన్నారు. ఎంతసేపటికి శ్యామలాదేవి గారు బయటకు రాకపోవటంతో ఏం జరిగిందో చూద్దామని ఇద్దరూ గదిలోకి వెళ్లారు. శ్యామలాదేవి గారు ఆ గదిలో లేరు. ఆవిడికి సంబంధించిన ఒక్క వస్తువు కూడా గదిలో లేదు. ప్రకాష్ అన్నాడు,
అమ్మ మనకి చెప్పకుండా ఎక్కడికి వెళుతుంది? ఆవిడ సామాన్లు కూడా ఏమీ లేవు అనగానే ప్రియ నవ్వుతూ, సరే సమస్య ముగిసిపోయింది, మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు, ఆమె తనంతట తానుగానే వెళ్ళిపోయింది అంది. రూమ్ అంతా చూస్తున్న ప్రకాష్ కళ్ళు శ్యామలాదేవి గారు రాసిన ఉత్తరం మీద పడ్డాయి. ఉత్తరం తెరిచి చదవడం మొదలుపెట్టాడు. బాబు ప్రకాష్, మీరింక సంతోషంగా ఉండండి. మీరిద్దరూ నా గురించి ఏమనుకుంటున్నారో తెలిసిన తర్వాత కూడా మీకోసం నా మనసు నుంచి ఆశీర్వాదాలు మాత్రమే వస్తున్నాయి. నేనేం చెయ్యాలి? కొడుకు తల్లిని కాదనుకోవచ్చు, కానీ తల్లి బిడ్డను మాత్రం దూరం చేసుకోవాలనుకోదు. నేను నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. నువ్వు తప్ప నా దగ్గర ఏమీ లేదు. నేనెప్పుడూ నా గురించి ఏమీ ఆలోచించలేదు. నిరంతరం నీకోసమే కష్టపడ్డాను. కానీ నువ్వు నా నుంచి ఎప్పుడు దూరమయ్యావో కూడా నాకు తెలియదు. బాబు, నేను నా పుట్టింట్లో ఎలాంటి సుఖాన్ని అనుభవించలేదు. మీ తండ్రి దగ్గర కూడా ఎలాంటి సుఖమూ అనుభవించలేదు. ఇప్పుడు నీ దగ్గర కూడా నేను ఎటువంటి సంతోషాన్ని పొందలేకపోతున్నాను. అయినప్పటికీ నాకు నీ మీద ఎటువంటి ఫిర్యాదులు లేవు. చిన్నప్పటి నుంచి నీ సంతోషం కోసమే బతికాను. నువ్వు అడిగిన ప్రతిదీ ఇవ్వాలనే తపన పడ్డాను. నీ భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించాను. కానీ నా భవిష్యత్తు గురించి మీరు ఏమనుకుంటున్నారో నేను నిన్న నువ్వు కోడలు మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్నాను. ఇప్పుడు ఈరోజు నా కోసం నా జీవితంలో నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు విసిరికొట్టే నిర్జీవ వస్తువును కాదు నేను. ఈ రోజు వరకు నేను మీకు ప్రేమను మాత్రమే ఇచ్చాను. మీ నుంచి ఏమీ తీసుకోలేదు. ఈ రోజుతో నా భారాన్ని మీ తలపై నుంచి దింపేయాలనుకుంటున్నాను. ఇట్లు దురదృష్టవంతురాలైన నీ తల్లి శ్యామలాదేవి. ఆ లెటర్ చదువుతున్నప్పుడు ప్రకాష్కి కళ్ళ నుంచి నీళ్లొచ్చాయి. వెంటనే ప్రియా, ఇక వదిలేయండి, మన కష్టాలన్నీ తీరిపోయాయి, మనకు పట్టిన శని వదిలిపోయింది, చూడండి మా అన్నయ్య వచ్చాడు అంటూ శ్యామలాదేవి గారు రాసిన ఉత్తరాన్ని పక్కన పడేసి అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టారు ప్రియా ఇంకా ప్రకాష్లు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన శ్యామలాదేవి గారు మాత్రం ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక చాలాసేపు బస్టాండ్లోనే కూర్చొని ఆలోచిస్తూనే ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్న తనకి తన పుట్టిల్లు గుర్తుకొచ్చింది. తన 3 చెల్లెళ్ళు గుర్తుకొచ్చారు. చెల్లెళ్ళ 3కి పెళ్లిళ్ళు అయిపోవడం, తల్లిదండ్రులు చనిపోవడం వల్ల తల్లిదండ్రులు ఒకప్పుడు నివసించిన ఇల్లు ఖాళీగానే ఉంది. శ్యామలాదేవి గారు వెంటనే తన చెల్లెళ్లకు ఫోన్ చేశారు. నేను అమ్మా నాన్నలతో మనందరం చిన్నప్పుడు ఉన్న ఇంటికి వెళుతున్నాను. మీరు నన్ను కలవాలనుకుంటే ఒకసారి అక్కడికి రండి అని చెప్పి తన చెల్లెళ్లకు చెప్పారు. 2 నెలల క్రితం శ్యామలాదేవి గారికి వృద్ధాప్య పెన్షన్ మంజూరయ్యింది. 2 నెలల నుంచి ఆవిడ చేతులకు డబ్బులు రావటంతో ఆ ఉన్న డబ్బులతో మందులు కొనుక్కున్నారు. ముందుగా ఎవ్వరూ లేక పాడుపడిపోయినట్టు తయారైన తల్లిదండ్రుల ఇంటిని శుభ్రం చేశారు. ఇల్లంతా శుభ్రంగా బూజులు దులిపి శుభ్రంగా కడిగి స్నానం చేసి వచ్చి మంచం వేసుకుని ఇంటి వరండాలో కూర్చొని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత రోజు శ్యామలాదేవి గారి 3 చెల్లెళ్ళు ఆవిడ దగ్గరకు వచ్చి కలిశారు. శ్యామలాదేవి గారి తండ్రి పెద్ద ఆస్తిపరుడు కాకపోయినా 4 కూతుళ్ళకి కట్నంగా 4 ఎకరాల పొలం ఇచ్చారు. ఆ 4 ఎకరాల పొలం ఆ ఊర్లోనే ఉంది. శ్యామలాదేవి గారు తన చెల్లెళ్ల సమ్మతితో ఆ పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. 4 ఎకరాలతో పాటు ఇంకో 4 ఎకరాలు కూడా కౌలుకు తీసుకొని మొత్తం 8 ఎకరాల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. శ్యామలాదేవి గారు పెద్దగా చదువుకోకపోయినా చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేసేవారు. అందుకే ఆవిడికి వ్యవసాయం గురించి కొంచెం అవగాహన ఉంది. శ్యామలాదేవి గారు ఎంతో శ్రద్ధగా వ్యవసాయ పనులన్నీ దగ్గరుండి చూసుకోవటంతో ఆ సంవత్సరం పంటలు చాలా బాగా పండాయి. చాలా లాభం వచ్చింది. శ్యామలాదేవి గారికి తన ఖర్చుల కోసం వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. ఇంకొన్ని డబ్బులు తనతో ఉంచుకొని మిగిలిన డబ్బుతో సోషల్ సర్వీస్ చేయడం మొదలుపెట్టారు. తనలాగా ఒంటరి అయిన ఆడవారి కోసం, భర్తను పోగొట్టుకొని బిడ్డల నిరాదరణకు గురైన ఒంటరి మహిళల కోసం జీవనోపాధి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. శ్యామలాదేవి గారు
తన ఇంట్లోనే ఒంటరిగా ఉన్న మహిళలందరినీ పోగు చేసి ఇంటి నుంచి చేసే చిన్న చిన్న బిజినెస్లకి పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. కొవ్వొత్తుల బిజినెస్లు, అగరబత్తి ప్యాకింగ్ బిజినెస్లు లాంటి చిన్న చిన్న ఆర్డర్స్ తీసుకొని చాలామంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తున్నారు. క్రమక్రమంగా శ్యామలాదేవి గారు చేస్తున్న సామాజిక కార్యక్రమాలన్నీ గ్రామమంతటా వ్యాపించాయి. ఆర్థిక కారణాలతో ఇబ్బంది పడుతున్నవారు, నిలువ నీడలేక బాధపడుతున్నవారు శ్యామలాదేవి గారి దగ్గరకు వచ్చి ఆదరణ పొందుతున్నారు. ఈ విషయాలన్నీ చుట్టుపక్కల ఊళ్ళకు కూడా వ్యాపించడం మొదలుపెట్టాయి. శ్యామలాదేవి గారు ఊర్లోని పేద బాలికలందరినీ పోగు చేసి చదువు యొక్క గొప్పతనం వివరించి, చదువుకోవడం ఎంత ముఖ్యమో, చదువు లేకపోవడం వల్ల తనలాంటి వాళ్ళు ఎలాంటి బాధలకు గురి అయ్యారో వాళ్ళకి వివరించి చెబుతూ వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసి చదువుకు కావలసిన ఖర్చులు కూడా భరించడం మొదలుపెట్టారు. వాళ్ళకి పుస్తకాలు, యూనిఫామ్లు స్పాన్సర్ చేస్తూ ఉండేవాళ్ళు. శారదాదేవి గారు చేస్తున్న సోషల్ సర్వీసులు అనేక సేవా సంస్థల వాళ్లకు తెలిసి ఆ సేవా సంస్థల వాళ్ళు వాళ్ళ సంస్థలలో శారదాదేవి గారికి భాగస్వామ్యం ఇచ్చారు. శారదాదేవి గారు ఇవన్నీ చేస్తూనే చిన్నప్పటి నుంచి తను ఎంతగానో ఇష్టపడి మధ్యలోనే 10వ తరగతితో ఆపేసిన చదువును కంటిన్యూ చేసి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి పాస్ అయ్యారు. అతి తక్కువ కాలంలోనే శారదాదేవి గారు డిగ్రీ పట్టా కూడా పొందారు. ఏళ్లు గడుస్తూ ఉండగా ఒకరోజు శారదాదేవి గారి ఫోటో పేపర్లో పడింది. తల్లి ఫోటో పేపర్లో చూసిన ప్రకాష్ మరియు ప్రియ ఆశ్చర్యపోయారు. అప్పుడు ప్రియ, అత్తగారు ఎంత గొప్పవారయ్యారు, ఇప్పుడు ఆవిడ దగ్గర ఎంత డబ్బుందో, ట్రస్ట్ పేరు మీద ఉన్న డబ్బంతా ఆవిడదే కదా, ఆవిడ డబ్బుతో సోషల్ సర్వీసులన్నీ చేస్తున్నారు. అత్తయ్య గారికి మీరొక్కరే కొడుకు, ఆవిడ సంపాదించే ప్రతి రూపాయి మీద మీకు మాత్రమే హక్కుంది అంటూ ప్రకాష్ని తీసుకొని శ్యామలాదేవి గారిని కలవడానికి వెళ్లారు. ప్రకాష్, ప్రియ ఇంటికి వెళ్లేసరికి శ్యామలాదేవి గారు ఇంట్లో లేరు. సెక్యూరిటీ అతను ప్రియాని, ప్రకాష్ని గేటు దగ్గర ఆపేశాడు. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి, ఆవిడ మా అత్తయ్య గారు, ఆవిడకి మేం మాత్రమే వారసులం అంటూ ప్రియ సెక్యూరిటీ మీద అజమాయిషీ చేయడం మొదలుపెట్టింది. ఇంతలోనే కార్ హారన్ మోగింది. వెనక్కి తిరిగి చూసిన ప్రియ, ప్రకాష్ ఆశ్చర్యపోయారు. శ్యామలాదేవి గారు ఒక పెద్ద కారులో వస్తున్నారు. కారు ఆపి కారులోంచి బయటకు దిగుతున్న శ్యామలాదేవి గారిని చూసి ప్రియకి, ప్రకాష్కి నోటి వెంట మాట రావడం లేదు. ఆవిడ చిన్న గోల్డ్ కలర్ అంచున్న తెల్లటి చీర కట్టుకొని చాలా హుందాగా నడిచొస్తున్నారు. ఆవిడ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత కొడుకును చూసిన శ్యామలాదేవి గారు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కానీ ఆవిడ తన కన్నీళ్లను దాచుకుంటూ మనసుని దృఢం చేసుకొని, మీరిద్దరూ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నాతో మీకేం పని అని అడిగారు. అప్పుడు ప్రియ ప్రకాష్కి సైగ చేసింది. వెంటనే ప్రకాష్, అమ్మా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు, ఆ రోజు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక మేం మీకోసం ఎంత వెతికామో, ఇప్పటికి కానీ నువ్వెక్కడున్నావనే విషయం తెలియలేదు, అందుకే మేము నిన్ను వెతుక్కుంటూ వచ్చాము. ఈ ఎండలో వ్యవసాయం చేయవలసిన అవసరం నీకేంటి, ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను, నీ ట్రస్ట్ పనులన్నీ ప్రియా చూసుకుంటుంది, ఈ వయసులో ఇన్ని బాధ్యతలు మోయడం నీకు అవసరమా, నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో అంటూ తల్లికి దగ్గరగా వెళ్ళాడు ప్రకాష్. ప్రకాష్ తనని తాకబోతుండగా శ్యామలాదేవి గారు పక్కకి జరిగి ప్రకాష్ చెంపపైన లాగు పెట్టి కొట్టారు. ప్రకాష్ని వెనక్కి నెట్టి, నేను ఇలా జరుగుతుందని ఎప్పుడో ఊహించాను, ఏదో ఒకరోజు నువ్వు నీ భార్య దురాశతో నా దగ్గరకు వస్తారని నాకు బాగా తెలుసు. తల్లిని గౌరవించలేని వ్యక్తి తల్లి బాధ్యతని ఎలా గౌరవిస్తాడు, నిస్సహాయులైన స్త్రీలని, బాలికలని, ఈ ట్రస్ట్ని మీరు ఎప్పుడూ గౌరవంగా చూసుకోలేరు. జీవితంలో ఎవరిని ఎప్పుడూ నమ్మకూడదని నేను మీ నుంచే గొప్ప గుణపాఠం నేర్చుకున్నాను. ఎందుకంటే మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్లే మనకి ద్రోహం చేయొచ్చు అనగానే ప్రియ అత్తగారి పాదాలు పట్టుకొని, అత్తయ్య గారు మీ విషయంలో చేసిన తప్పులన్నింటికీ నన్ను క్షమించండి, ఇప్పుడు మేం మారిపోయాం అంటూ దొంగ కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టింది. శ్యామలాదేవి గారు వెంటనే ప్రియను కూడా లాగిపెట్టి కొట్టారు. నువ్వు ఆడజాతికే అవమానం,
నువ్వు నాతో ఎలా ప్రవర్తించావో ఇప్పటికీ నేను మర్చిపోలేను. కానీ మీరు నన్ను ఆ రోజు ఇంట్లోంచి గెంటేయాలి అని అనుకోవడం వల్ల నాకు మంచే జరిగింది. నేను మీతోనే ఉండుంటే ఇప్పటికి ఎన్ని బాధలు పడాల్సి వచ్చేదో. నా ఆత్మగౌరవాన్ని చంపుకోలేక నేను ఆ రోజు మీ ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. కాబట్టి నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఎంతోమందికి చేయూతనివ్వగలుగుతున్నాను. మీరిద్దరూ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ నాటకాలు నేను ఎప్పటికీ నమ్మను. మీ ఇద్దరిని నేను ఎప్పటికీ క్షమించను. నా మరణం తర్వాత కూడా నా ఆస్తి నుంచి ₹1 కూడా మీకు దక్కదు. నా తరువాత ఈ ఆస్తంతా సోషల్ సర్వీస్కి వాడబడేలా నేను ఎప్పుడో ఏర్పాట్లు చేశాను. ఇక మీరు తిరిగి వెళ్ళొచ్చు. ఇంకెప్పుడు జీవితంలో మీ మొహాలు నాకు చూపించకండి అంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయారు శ్యామలాదేవి గారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? శ్యామలాదేవి గారు తీసుకున్న నిర్ణయం సరైందే అని మీరు భావిస్తున్నారా? శ్యామలాదేవి గారు కొడుకుని కోడల్ని క్షమించుంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.